హలో ఎవరివన్. మనం రీసెంట్గా ఆస్క్ శివ అనే ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. ఈ క్యాంపెయిన్లో ఏంటి అంటే మీకు డెవసెకాప్స్ పరంగా కానీ, క్లౌడ్ పరంగా కానీ, ఆర్ ఐటీలో కెరియర్ అడ్వైస్ పరంగా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కమెంట్ చేస్తే నేను వాటికి ఆన్సర్స్ని ఒక డీటెయిల్డ్ వీడియోస్ లాగా నేను యూట్యూబ్లో పబ్లిష్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనకు ఒక సబ్స్క్రైబర్ కమెంట్ చేశాడు, ఐటీలో వర్క్ చేస్తూ మధ్యలో రిజైన్ చేసి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐటీలోకి రీఎంట్రీ ఇవ్వాలి అంటే ఎలా. సో ఇది అతను కమెంట్ చేసింది. సో ఇది ఎప్పుడే వస్తుందంటే జనరల్గా ఐటీలో వర్క్ చేస్తూ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేయాలి అని కొంతమంది ఐటీ జాబ్ మానేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ కొంతమంది ఐటీ జాబ్ అంత మంచిగా ఏముండదు అనుకొని బిజినెస్లు స్టార్ట్ చేసుకుందాం అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఐటీ జాబ్ మానేసి బిజినెస్లు చేయడం స్టార్ట్ చేస్తారు. నేను కూడా ఇదే కేటగిరీలో ఉన్నాను. నేనేంటి అంటే 2013లో ఎస్ఎస్సి సిజిఎల్ రాశాను. అప్పుడు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. 2016లో మళ్ళీ ఎస్ఎస్సి సిజిఎల్ రాశాను. ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్లో ఫస్ట్ క్వాలిఫై కాలేదు అన్నారు. ఎగ్జాక్ట్లీ సెకండ్ రౌండ్కి ఒక 1 వీక్ ముందు మళ్ళీ ఇంకొక లిస్ట్ రిలీజ్ చేసి క్వాలిఫై అయ్యావు అన్నారు. సో ఇక నాకు గవర్నమెంట్ జాబ్స్కి విరక్తి వచ్చేసి నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం మానేశాను. బట్ ఫార్చునేట్లీ నేను నేను కంపెనీకి రిజైన్ చేసి ట్రై చేయలేదు. ఒక 1 మంత్ 2 మంత్స్ లీవ్ అప్లై చేసి ట్రై చేశాను. సో ఇలా ఏంటి అంటే మనకు గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇండియాలో అసలు చాలా విరక్తి పుట్టిస్తున్నాయి క్యాండిడేట్స్కి. ఒక్క యూపీఎస్సీ ఎగ్జామ్ తప్ప మిగతా ఏ ఎగ్జామ్ కూడా గ్యారంటీ లేదనమాట. కొంతమంది ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ ఇస్తారు, తర్వాత ఒక రౌండ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది, ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, ఆ ఎగ్జామ్లో ఫ్రాడ్ చేసి మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది. ఇలా అసలు నోటిఫికేషన్ రావడమే ఎక్కువ, వచ్చినా కూడా ఆ ఎగ్జామ్ పైన గ్యారంటీ అనేది లేదనమాట. సో ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలామంది ట్రై చేస్తూ చాలామంది కెరియర్స్ కూడా ఆల్మోస్ట్ నాశనం అయ్యాయి. ఇదొకటి. అండ్ బిజినెస్లో ఏంటంటే బిజినెస్లో ఇప్పటి కాలంలో బిజినెస్లో అనేది ప్రాఫిట్స్ తీసుకురావడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇండియాలో ట్యాక్సేషన్ చాలా హ్యూజ్గా ఉంది అండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మోనోపోలీ ఎక్కువ ఉంది, ఎండ్ యూజర్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీటన్నిటి వల్ల బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గా ఉంది. సో ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ ఐటీలోకి రీఎంట్రీ ఇవ్వాలి అంటే ఏం చేయాలి అనే దానిపైన ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఐటీలోకి రీఎంట్రీ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. సో మీరు ఇది మైండ్ ఫిక్స్ చేసుకొని మీ మైండ్ సెట్ని కానీ సెట్ చేసుకుంటే ఖచ్చితంగా రీఎంట్రీ ఇవ్వచ్చు. అదేంటి అంటే మీరు ఫస్ట్ ఒక పొజిషన్కి అప్లై చేసేటప్పుడు చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారు ఆ పొజిషన్కి. ఇక్కడ ఇండియాలో ఏంటి అంటే మనకు డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉంది. నెంబర్ ఆఫ్ పొజిషన్స్ తక్కువ అండ్ అప్లికెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ బీట్ చేస్తూ మనం ప్రొఫైల్లో స్క్రీన్ అవ్వాలి అని మన ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మీ ప్రొఫైల్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడా మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ మీకు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో మీరు నేను ఖాళీగా ఉన్నాను అనకుండా ఎందుకు గ్యాప్ వచ్చింది అనే దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్యామిలీ రీజనో పర్సనల్ రీజనో మీరు ప్రాపర్గా జస్టిఫై చేసుకునేలాగా ఉండాలి. అలా జస్టిఫై చేసుకుంటూ నేనేం ఖాళీగా కూర్చోలేదు, నేను ఈ గ్యాప్లో కొన్ని కోర్సెస్ నేర్చుకుంటూ ప్రిపేర్ అయ్యాను, కొన్ని సర్టిఫికేషన్స్ చేశానని చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్స్లో ఏంటి అంటే మన స్టూడెంట్స్ దే కెన్ క్లియర్ HashiCorp టెరాఫార్మ్ అసోసియేట్, సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేటర్, సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ డెవలపర్, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఈ సర్టిఫికేషన్స్ అన్ని మన కోర్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే క్లియర్ చేయొచ్చు. అలా మీరు కొన్ని సర్టిఫికేషన్స్, అది ఏ టెక్నాలజీ అయినా కూడా, ఒకవేళ మీరు డెవలప్మెంట్లో ఉన్నా వేరే డేటా ఇంజనీరింగ్లో ఉన్నా దానికి తగిన సర్టిఫికేషన్స్ ఒక 2-3 క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకొని నేను సర్టిఫికేషన్స్ చేశాను అని చెప్పండి. సో ఇలా మీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉండి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండి గ్యాప్కి అండ్ సర్టిఫికేషన్స్ ఉంటే డెఫినెట్లీ HR మీ ప్రొఫైల్ని కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూలో కూడా మీరు సేమ్ చెప్పండి, ఎందుకు గ్యాప్ వచ్చింది, సర్టిఫికేషన్స్ చేసినట్లు, మీరు చాలా కోర్సెస్ నేర్చుకున్నట్లు, ఇంటర్వ్యూకి కూడా బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, కోర్స్ నేర్చుకున్నాను అంటే నేర్చుకున్నట్లు కాకుండా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేశాను అన్నట్లు మీరు జస్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే కోర్సులు చేయడం చాలా ఈజీ. చాలామంది ఉడేమీలో వెళ్ళిపోతుంటారు, అది యూట్యూబ్లో చూస్తుంటారు. అలా కాదు, కోర్స్ చేయడం అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉండేలాగా మీరు ఇంటర్వ్యూలో మీ ఆన్సర్స్ని ఎగ్జిబిట్ చేయగలగాలి. సో ఇలా అంతా చేసినప్పుడు అండ్ ఒక 20 to 30 ఇంటర్వ్యూస్కి మీరు అట్లీస్ట్ అటెండ్ అవ్వాలి. ఒక 1 or 2 ఇంటర్వ్యూస్కి అప్లై చేసేసి నన్ను కన్సిడర్ చేయట్లేదు అని మీరు ఫీల్ అయిపోతే కష్టం. ఒక 20-30 ఇంటర్వ్యూస్ మీరు డెఫినెట్లీ ఇస్తే
కంపల్సరీగా మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, అండ్ దెన్ సర్టిఫికేషన్స్తో రెడీగా ఉండండి, ప్రాపర్ జస్టిఫికేషన్తో రెడీగా ఉండండి. డెఫినెట్లీ మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఎంఎన్సీస్ కన్సిడర్ చేయకపోయినా డ్యూ టు హ్యూజ్ కాంపిటీషన్ మనకు మిడ్ రేంజ్ కంపెనీస్, స్టార్టప్స్ డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాయి. ఆ కంపెనీస్లో ఒక 3 years డెఫినెట్లీ వర్క్ చేయండి. దాని తర్వాత మీ కెరియర్ అనేది మళ్ళీ నార్మల్గానే సాగిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.